నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ముందు వచ్చరికి మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్గా మహారాజా సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా సూపర్ డూపర్ అంటున్నారు. బట్ ఆ సినిమా అయితే యావరేజ్గా ఉంది కొంతమంది అంటున్నారు. సో మీ గీతాకృష్ణ ఫిలిమ్స్ ద్వారా మీరు ఇచ్చే సందేశం అంటే కొత్త వాళ్ళకి కానీ అప్కమర్స్గా వచ్చే వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను కూడా 2 days బ్యాక్ చూశాను సినిమాని. ఎందుకంటే మహారాజాలు 2 ఉన్నాయి. ఒక మహారాజా వచ్చి అమీర్ ఖాన్ కొడుకుతో ఒకటి ఉంది. ఓకే, అది కూడా బాగా తీశారు. మహారాజా 2 ఉన్నాయి ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, తను డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అమీర్ ఖాన్ కొన్న బ్యాడ్ వలన వాళ్ళ అబ్బాయి ఫస్ట్ లాంచింగ్ అనమాట. అది బాగా తీశారు. అది బాగుంది అది యాక్చువల్గా. మన అనాదిగా వస్తున్న కొన్ని సాంఘిక దురాచారాల మీద తీశారు. మంచి సబ్జెక్ట్ అది. ఆ మహారాజా. ఇప్పుడు ఇది విజయ్ సేతుపతి మహారాజా గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గాను. అది గీతాకృష్ణ ఫిలిం స్కూల్ తరపున నేను సమీక్షిస్తున్నాను సుమా. ఎందుకంటే రివ్యూ చెప్పడం మానేశాను నేను. రివ్యూ చెప్పకూడదు అనేవాళ్ళు నేను ఒకప్పుడు చెప్పాను డబ్బులు తీసుకుని. అది ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదంటే అది కరెక్ట్ కాదు. కనీసం 3 రోజులు 4 రోజులు సినిమాని ఆడనేవాలి. దాని తర్వాత ప్రజలు అప్పుడు స్పందించాలి. ఇలాగనే వెళ్ళిపోయి యుఎస్ నుంచి ఒక రోజు ముందు ఒకటి చెప్పేయడం, ఒక రోజేమో దాని తర్వాత వీళ్ళు చెప్పేయడం, వీళ్ళతో మేధావుల్లాగా తప్పది. అది చూసి సినిమాలు వెళ్ళటం మానేస్తారు. వాళ్ళేదో నేనే మానేస్తాను. మీకు అర్థమైంది. ఇప్పుడు అది చూసి ఇంత దరిద్రంగా ఉంది అనుకుని కొన్ని సినిమాలు డెఫినెట్గా బాగుంటాయి. నేను మాన్నానుకో, బట్ నేను డెఫినెట్గా ఇక్కడ ఇన్ఆర్బిట్ దగ్గర కాబట్టి నేను ఇన్ఆర్బిట్లో చూస్తాను ఫిలిం. అక్కడ జనాలు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూస్తాను అనమాట. నాట్ దట్ ఎవరన్నా పిలుస్తారు, ఫిల్మ్ ఛాంబర్లు వేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళే వేస్తూ ఉంటారు ఐమాక్స్లో. నేను వెళ్ళాను కాదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అక్కడ ఏదో మన ఫేస్ చూపించుకోవడం కోసం సమ్ ఐ డోంట్ లైక్ దట్. ఓకే, అంత బాగానే ఉంది అంటారు. ఇటువంటి సినిమా నాకు ఐడియా ఎందుకు రాలేదు అంటాడు రాజమౌళి. కలికి చూసి దరిద్రంగా ఉంది సినిమా అది. దరిద్రంగా ఉందా? చాలా దరిద్రంగా చెప్పాను కదా, మీరు ఎట్లనే నువ్వు చూసుకుంటలేదు మరి. చెత్త సినిమా అది. ఈరోజు ఐమాక్స్లోకి వెళ్ళి షో వేస్తారు, వీళ్ళందరూ పిలుస్తారు. నాకు ఎందుకు రాలేదు ఐడియా రాజమౌళి. అప్పుడు నీ మీద నా అభిప్రాయం కూడా పోయింది నాకు. అర్థమైంది. ఇప్పుడు అది సినిమా అది 2898 అలా ఉంటుందా అంటే ఒకసారి 1000 కోట్లు కలెక్షన్ కొట్టేసి గోంగోటి చూసావా? నువ్వు చూసావా? అంటే ప్రొడ్యూసర్ బయటకు చెప్తున్నారు కదా. నేను చెప్తాను, నా దగ్గర 2000 కోట్లు ఉందని ఇప్పుడు. అంతే కదా, నమ్మి చేరాలి మీరు. అంతే కదా. ఓకే, ఇన్ని కోట్లు వచ్చినా అన్ని కోట్లు ప్రెడిక్ట్ చేస్తారు కదా, అన్ని తప్పయి. తర్వాత 100 కోట్లు ఖర్చు అయితే 200 కోట్లు అని చెప్తారు బడ్జెట్. 200 కానీ నిజంగా ఖర్చు పెడితే 600 కోట్లు చెప్తారు. అలాగే దీనికి 250 ఎంతో ఖర్చు అయితే ఫైనాన్స్తో కలిసి 600 కోట్లు 646,030 బాటా రేట్లో చెప్తారు అన్నమాట. నమ్మేస్తామని ఈ నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను యూట్యూబ్లోను. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. అది ఇంకోటి చెప్పాలన్నా ఈ సినిమా గురించి అడిగా కాబట్టి మహారాజా గురించి. చెప్పండి. పాన్ ఇండియా సినిమా అనేది మనం ఖర్చు పెట్టే డబ్బులు వల్ల రిచ్నెస్, మంచి లొకేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రియలిస్టిక్గా చేస్తారు. ఇలాగా మహారాజాకి ఏం అవ్వలేదు. ఒక విజయ్ సేతుపతి తప్ప మిగతా వాడికి అందరికీ అద్దనగాళ్లే అందులో. అద్దన పావళ. ఓకే, సో అనురాగ్ కశ్యప్ని ఇతని సినిమా అనేది మెచ్చుకున్నాడు కాబట్టి అతనికి ఒక మంచి వేషం ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ యాసాపూర్ మంచి సినిమాలు తీసి ఫస్ట్లో సినిమాని బ్లాక్ ఫ్రైడే తీసి రిలీజ్ చేయడానికి కష్టపడి దాని తర్వాత దేవుడి అనే ఎందుకు చెప్తున్నా తెలియాలి జనాలకి. హూ ఇస్ అనురాగ్ కశ్యప్ అని తెలియాలి. నువ్వేడు బాగా చెప్పాను, నీకు కదరా VP తెలియని వాళ్ళు చెప్తున్నాను. అర్థమైందా? సో వాళ్ళందరి కోసం తెలియాలని అనురాగ్ కశ్యప్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. గ్యాంగ్స్ ఆఫ్ యాసాపూర్ ఫెంటాస్టిక్ తీశాడు. స్టడీ కెమెరా బాగా వాడి తీసింది అనమాట. అది టెక్నికల్గా కూడా తెలుసుకోవాలి. ఇది ఎలా తీసారు అంటే అలా తీసారు, పరిగెట్టారు స్టడీ కెమెరాలు పెట్టుకుని. స్టడీ కెమెరా తీయాలంటే దానికి అంత పర్సనాలిటీ ఉండాలి. అదేందా? సో ఒకప్పుడు నేను ఒక 30 years బ్యాక్ స్టడీ కెమెరా అంటే శ్రీపాల్ అని ఒక ఉండేవాడు. ఇండియా అంతటికి ఆడి కోసం వెయిటింగ్ మేము. ఏదో సాంగ్లో కిచరోళ్ళలో తీద్దాం ఉంటుంది. తర్వాత కొంతకాలం రసూలు కూడా కొంచెం హైట్గా ఉండాలి, బలంగా ఉండి హైట్గా ఉంటే నడు స్ట్రైట్గా ఉన్న వాళ్ళతో అలా పట్టుకోవాలి. నీ భుజాల మీద కూర్చుంటుంది అది. ఇదంతా హ్యాండ్లింగ్. ఇప్పుడు గింబల్ వచ్చేసింది కాబట్టి వాడలేదు. గింబల్ వచ్చేసింది కదా, ప్రతి VP గాడే పరిగెట్టిపోతాడు, వెరిపుషం గాడి పోత కాళ్ళలోంచి పోతాడు, దాని కాళ్ళలోంచి. అంచేత కానీ స్టడీ కమ్ అందం స్టడీ కమ్దే. నడుచుకుంటూ ఆ ఫీలింగ్ అనమాట పరిగెడుతున్నప్పుడు. ఇది గెంబల్లో అది రాదు. గెంబల్లో అదే ఆ లెవర్ మీద కూర్చుంటుంది అది. అది అంతా కూర్చోవడం వల్ల నీకు అందంగా వెళ్తుంది.
ఇలాగ వెళ్ళినా కూడా అందంగా వస్తుంది, అది బ్యాలెన్స్ చేస్తారు అనమాట. అంత అందంగా ఉండకూడదు, కొన్ని షాట్లు జర్కీగా ఉండాలి, అది స్టడీ క్యామ్ చేస్తుంది. ఓకే 2C కెమెరా అని ఉండేది అప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు, దాంట్లో అన్నింటినీ స్టడీ క్యామ్కి వాడేసేవారు. 3C వచ్చేసింది తర్వాత, 3C 435 535 కెమెరాలు వచ్చినాయి అప్పుడు. అవి పోయిన తర్వాత ఫిల్మ్ పోయిన తర్వాత డిజిటల్ ఎవల్యూషన్కి వచ్చాం మనం. డిజిటల్ కెమెరా ఫస్ట్ డిజిటల్ కెమెరా వాడింది ఎవరో నేనే, కాఫీ బార్ అనే సినిమా అమెరికా నుంచి తెప్పించి, ఇప్పుడు 13 ఏళ్ల క్రితం. కాఫీ బార్, కాఫీ షాప్ కన్నడ, తమిళ్లో నిమ్మడంగా 3 భాషలో తీశాను. నేను తీసిన తర్వాత కమల్ హాసన్ తీశాడు ఉన్నై పోల్ల బరవన్ అని, దాన్ని ఇక్కడ ఈనాడు అని పెట్టారు. అదేందా కాకపోతే ముందు రిలీజ్ అయింది, అది మాకు కన్నడలో ప్రాబ్లం అయ్యి కొంత డిలే అయింది అనమాట. అది రెడ్ 1 ఫస్ట్ రెడ్ 1 వాడింది నేను. దాని తర్వాత రెడ్ 1 వాడినా కూడా కొన్ని రీల్స్ ఉన్నాయి, ఇంకా ఫిల్మ్ వాడాను. రెండింటిని కలిసి రిలీజ్ చేసాం అన్నమాట కాఫీ బార్. ఓకే చిన్న హీరో కాబట్టి ఎక్కువ మంది తెలియదు అది. సో ఇప్పుడు మహారాజా గురించి మాట్లాడుకునే ముందు ప్రతిసారి చెప్తాను, సినిమా గురించి మాట్లాడే ముందు పాన్ ఇండియా కంటెంట్ పాన్ ఇండియా ఉండాలి. దాన్ని ఒక మోస్తరుగా మరి అడుక్కు తినేటట్టు కాకుండా రియలిస్టిక్గా తీసిన, ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లొకేషన్స్ కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అవన్నీ ఉంటూ ఒక హుందాగా 4-5 భాషల్లో ఉన్న ఆర్టిస్టులను పెట్టుకుని తీస్తే అది పాన్ ఇండియా కింద లెక్క. పాన్ ఇండియా పబ్లిసిటీ చేసుకోవాలి, పాన్ ఇండియా యాక్ట్రెస్ని పెట్టుకోవాలి, ఓ బెంగాలీని, వాళ్ళని హిందీ, మరాఠీ, అక్కడ ఉన్న ఫేమస్ వాళ్ళని ఒక్కొక్క క్యారెక్టర్ ఒప్పించి పెట్టుకుని ఒక మోస్తరుగా తీస్తే అందంగా అది పాన్ ఇండియా. అంతేగాని ఎడారులు చెట్లు వేసేసి బుజ్జీలు గిజ్జీలు బజ్జీలు ఇవి ఎవరికి కాలయి అయినా ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పెక్టేషన్ వల్ల ఆడింది సినిమా. ఓకే అదొకటి క్రిమినల్ ఒకటిని, ఇతనికి ఎక్స్పెక్టేషన్ బాగా ఉంది ఆ సినిమా, కబీర్ సింగ్ అని, ఆ ఎక్స్పెక్టేషన్ తోటి ఆడేసిన సినిమా క్రిమినల్. నేను 100కు బచ్చాలు చెప్తున్నాను, వాటి వల్ల అసూయి కాదు, అదేదో పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకుందాడు పుల్లాగా ఉంటాయి, ఆ టైప్లో చేయకండి. పాన్ ఇండియా అంటే సబ్జెక్ట్ పాన్ ఇండియా. ఇప్పుడు హనుమాన్ అని హనుమాన్ అని ఆడిందా, అంతే మరి అటువంటిదే. కాకపోతే మరి దానికి కూడా 35-40 కోట్లు అయింది, అబద్ధాలు తీసేస్తే మరి 25 కోట్లు అయినా గొప్పే కదా. 10 కోట్లు అంటే చిన్న సినిమా లాగా అయింది, పెద్ద సినిమా. ఈ రోజులో సినిమాని 3 కోట్లు తీస్తారు ఈనాడు వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, ఈటీవీ 3 అని 2 crores 3 crores తీస్తున్నారు వాళ్ళు ఓన్ ఓటీటీ డెవలప్ చేయడం కోసం. మంచి పద్ధతి. మరి ఆయన ఒకప్పుడు 3 crore బాబుల సినిమాకి ఇచ్చేవాడు కదా రామోజీరావు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు 3 crores అనేది చిన్నది అయిపోయింది. నలుగురు ఆర్టిస్టులు పెట్టుకోవాలి, టెక్నీషియన్ పెట్టుకోవాలి. అంచేత ఒక 25-30 crores తీసిన సినిమాని కూడా వీ కెన్ మేక్ యాజ్ అ పాన్ ఇండియా. పాన్ ఇండియా అనేటప్పటికీ ఇది 100 కోట్లు ఖర్చు పెడతాడు, ఆర్టిస్టులు అందరికి కలిసి 75 కోట్లు ఇచ్చాడు హీరోకి అందరికి కలిసి 175. దీన్ని 400 కోట్లు 500 కోట్లు చెప్తున్నారు. వచ్చేవాడు ఏం చేస్తాడు, వాడి దగ్గర 50 కోట్లు ఉంటా కూడా 10 మంది ఒక 2-3 ఫైనాన్షియల్ తోటి ఇదండి అంటే వాళ్ళకి తెలుసు ఇది అంత అవదని. కాకపోతే హీరో ఒకరిని పెద్దలోని పెట్టుకుంటారు, ఒక 70 కోట్లు పెట్టుకుంటారు, మిగతా ఆర్టిస్టులు ఒక 30 కోట్లు పెట్టారు. దానికే 100 కోట్లు అయిపోయింది కాబట్టి దానికి 150 అని చెప్తారు, 200 చెప్తారు. చెప్పాలి, ఎందుకంటే దానికి బిజినెస్ అది. ఓకే నేనంతే సినిమా తీసే వాళ్ళ కోసం ఔత్సాహికుల కోసం చేస్తున్నాను. సినిమాని 5 కోట్లు కూడా పాన్ ఇండియా తీయొచ్చు, అది సారాంశం, మోరల్ ఆఫ్ ద స్టోరీ. సినిమా అనేది తీయటానికి యూ నీడ్ ఓన్లీ 5 crores ఇస్ ఎనఫ్. 5 నుంచి 50 వరకు బ్రహ్మాండమైన సినిమాలు తీయచ్చు. అదే కంటెంట్ పాన్ ఇండియా ఉండాలి. సపోజ్ ఇప్పటికప్పుడే సబ్జెక్ట్ చెప్తాను, ఎవడో తాజ్మహల్ మీద బాంబు పెట్టడానికి వెళ్తాడు, అక్కడికి 5 కోట్లు ఇస్తామని చెప్తాడు, ఇది కంటెంట్. 4-5 కుర్రోళ్ళు బయలుదేరతారు దాన్ని పేల్చేయాలని. అయితే ఒకప్పుడు శివాలయం అది ఇలా కట్టేశారు వాళ్ళు, తాజ్మహల్ అని, దాన్ని పేల్చేస్తానికి 50 కోట్లు ఇస్తానని ఒక ఎవరో ఫెనటిక్స్, ఫెనటిక్స్ అంటే రిలీజియస్ ఫెనటిక్స్ అంటారు అనమాట, ఉన్మాదులు, మత ఉన్మాదులు. ఇలా 50 కోట్లు వస్తాయని చెప్పి 25 కోట్లు ముందు తీసుకుని బయలుదేరుతారు. మరి ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. ఇది పాన్ ఇండియా. వాట్ ఈస్ పాన్ ఇండియా? ఇట్ హ్యాస్ టు బి పాన్ ఇండియా కంటెంట్ హ్యాస్ టు బి. ఇది నిజంగా వెళ్ళిపోయి తాజ్మహల్ మరొకటి అదే అర్థమైంది నీకు. అది పగలు కొట్టాలంటే గ్రాఫిక్స్ చెప్తే బాగా కొట్టచ్చు. ఈ హైటెక్ ఈ బిల్డింగ్లు అన్ని పగిలిపోయినట్టుగా ఒక 10 ఏళ్ల క్రితమే ఒక గ్రాఫిక్స్ అన్ని చేసింది, మొత్తం ఇదంతా నాశనం అయిపోద్ది. ఓకే లెజెండ్ అనే సినిమా వచ్చింది ఒకటి. ఓకే దాంట్లో ఇక్కడికి ఈ లెజెండ్ కాదు, తొట్టి లెజెండ్ కాదు, ఇది హాలీవుడ్ లెజెండ్. అదేంటే సో విల్ స్మిత్ యాక్ట్ చేసాడు. మొత్తం న్యూయార్క్ అంతా గడ్డి మొలిచి ఉంటుంది, బిల్డింగ్లు పడిపోయి.
అలా తీశారు. వీడు కుక్క ఒకటే ఉంటారు. సో అలా గ్రాఫిక్స్ చేయొచ్చు, కానీ అది గ్రాఫిక్స్ ఎక్కువ తెలిసిపోయింది అనుకో, పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్. దిస్ వీడియో వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ మహారాజు గురించి మాట్లాడాలి కాబట్టి. ఓకే, ఎడిటర్ మేక్ ఇట్ యాజ్ 2 videos. ఓకే, చూడమను, నేత్రమోహన్ ఖర్చు చేసుకుని వెళ్ళిపోతాడు. అర్థమైందా? సో ఇప్పుడు మహారాజు గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న సబ్జెక్ట్ని, అంటే ఇందాక ఇచ్చే సందేశంలో కంటెంట్ షుడ్ బి పాన్ ఇండియా, తీయటానికి మరి పేదరికులు అరకుండా తీయండి అని. అంతేగాని అందరూ 500 కోట్లు 600 కోట్లు అవి సొంత అబద్ధం ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పాన్ ఇండియా అంటే అవి ఒకటే కాదు, అలాగ అలవాటు చేస్తే అవద్దు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా, పెద్ద సినిమా అంటే ఇలా ఉండాలన్నమాట అని రాంగ్ ప్రెసెంట్ ఇస్తారు మీరు చూసేవాళ్ళకి మీరు ఏం చూపిస్తే చూస్తారు కదా. మీరు అలాగ అలవాటు చేశారనుకోండి, మీకు మంచి సినిమాలు రావడం పోతాయి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పోతాయి. అర్థమైందా? అచేత పాన్ ఇండియా సినిమా క్యాన్ బి విదిన్ 25-30 crores, 10 crores కూడా తీయచ్చు. సబ్జెక్ట్ బాగుండాలి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ తీశారు కదా, వాట్ యూ కాల్ దట్? మలయాళంలో వాళ్ళు నిజంగా 20 కోట్లు చెప్తే అందులో 70% అబద్ధం. వాళ్ళు లెమన్ రైస్ వాళ్ళు టీ కాఫీ లెమన్ రైస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంచేత వాళ్ళు 20 కోట్లు ఉన్నారంటే దానికి 8 కోట్లు అయి ఉంటుంది. అదే కొత్త వాళ్ళతో 20 కోట్లు ఏంటి నీకు, ఎందుకు అవుద్ది అంటున్నాను. అంటే అందరితో పాటు అబద్ధం ఆడడం అనమాట. అదేందా? అంచేత అదే దాని గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, చేయండి, మంచి సబ్జెక్టులు చేయొచ్చు. సబ్జెక్ట్ పాన్ ఇండియా ఉండాలంటాను నేను. పాన్ ఇండియా పబ్లిసిటీ చేయండి. కంటెంట్ బాగుంటే కంటెంట్ హ్యాస్ టు బి పాన్ ఇండియా ఓరియంటెడ్. ఇంక ఇన్ని భాషలు, ఎందుకంటే ఎక్కువ భాషలు చెప్పలేను. అదేందా? మహారాజా లాంటి సినిమా పాన్ ఇండియా ఎందుకు అవ్వచ్చది? పాన్ ఇండియా అంటే 5-6 భాషలో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా. అన్నీ కలికిలాగా రిలీజ్ చేసి యూట్యూబర్లకి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టేసి అది కాదు. సినిమా రిలీజ్ మానాడే 100, 200, 300, 400 ఎవరు చూసాడు నువ్వు అంత కలెక్ట్ చేసినట్టు నీ జేబులోకి వచ్చినాయని ఆల్ ఫాల్స్. అది పక్కన పెట్టండి. ఓకే, సినిమా షుడ్ బి. ఇంకా హనుమాన్ అనే సినిమాని ఒరిజినల్గా ఆడింది కదా, అందులో ఒక 25% అబద్ధం ఉన్నా ఒరిజినల్ ఆడింది. ఆ అబ్బాయి 2-3 మంచి సినిమాలు కూడా వచ్చి ఉంటాయి. ఆ డైరెక్టర్కి, అబ్బాయి అంటే ఎవరు, డైరెక్టర్కి. సో రావాలి. సో నేనేమన్నానంటే, ఈ మహారాజా సినిమా లాంటి సినిమా నిజ జీవితంలో హాస్యంని జోడించి రాశాడు అతను. ఆ క్యారెక్టర్లు మామూలుగా సీరియస్గా ఉంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. పోలీసు వ్యవస్థ మీద ఒక అమాయకుడు విజయ్ సేతుపతి క్యారెక్టర్, క్లైమాక్స్ తప్ప సినిమాలు ఏమి లేదంటానికి ఒక పెద్ద సినిమా ఇది. ఆ క్లైమాక్స్లో కూడా ఎవరు పెట్టారు? అనురాగ్ కశ్యప్ని పెట్టారు. అందరికి తెలియకపోవచ్చు, కాకపోతే సినిమా చూసే మేధావులు అందరికీ తెలుసు అతను. ఓకే, అతను ఈ మధ్యన సౌత్ కూడా వస్తే బెటర్ అని ప్లాన్ చేసుకుంటూ చేస్తాడనమాట. అర్థమైందా? అతనికి అక్కడ కూడా బాయ్కాట్ బాలీవుడ్లో కూడా ఏదో వాగాడు, స్టేజ్లోకి వచ్చే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది. అవుతుంది. అలాగే మనకు సంబంధం లేని వాగితే ఎలా ఉంటుంది? మన ఇక్కడ విజయ్ దేవరకొండలాగా ఎవరికి తాళ వేసుకోరా బాబు అని ఎన్నోసార్లు చెప్పాం వీడియోల ద్వారా. ఏదో దూడ బ్యాడ్ మాట్లాడాడు, ఫ్యామిలీ స్టార్ వెళ్ళిపోయింది తుప్పల్లోకి. వెళ్ళిపోయిందా? తుప్పలు అంటే ఆంధ్రాలోనూ ఈ పక్కన రోడ్ సైడ్ ఉంటాయి, వాటిని తుప్పలు అంటాం. గడ్డి మోకులు ఇవి ఉంటాయి కదా, జిల్లేడు అట్లా వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు బయటికి. అదే ఇప్పుడు రావడానికి టైం పడుతుంది. అంచుకునే ఎక్కువ మాట్లాడకూడదు, మిథ భాషలా ఉండాలి కొన్ని చోట్ల. మనలాటోడు అతి భాష, మనం మాట్లాడిపోతే ఎవరికి అర్థమవుద్ది? సో ఒక చిన్న సబ్జెక్ట్గా ఏంటది, స్క్రీన్ ప్లే గురించి ఎందుకు ఆలోచించాలంటే మహారాజా గురించి స్క్రీన్ ప్లే అనేది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఎంత బాగా చేశారంటే, బాగా అంటే కథ ఏముండదు. యాక్చువల్గా ఒక అమ్మాయిని రేప్ చేస్తారు. ఓకే, చిన్న పాప ఏముంది, 14-15 ఏళ్ళు అమ్మాయిని రేప్ చేశారు. అంతకంటే చిన్న పాపలను రేప్ చేస్తుంది, అది చిన్న పాప పెట్టి 14-15 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయిని రేప్ చేసినందుకు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని శిక్ష పడాలి అనుకునే ఒక క్యారెక్టర్, ఒక మంగళ క్యారెక్టర్, బార్బర్ క్యారెక్టర్. ఓకే, సో దాన్ని ముందు వెనుక స్క్రీన్ ప్లే నేర్చుకున్న వాళ్ళు, స్క్రీన్ ప్లే ఈ విధంగా ఉండాలి ఈ రోజుల్లో అనుకునే వాళ్ళ కోసం 1-2 సార్లు చూడండి సినిమాని. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంత అందంగా చేశారు. ఆ అమ్మాయిని రేప్ చేసి ఇందులో మరి సూక్తి ఏంటి, వాట్ ఈస్ మోరల్ ఆఫ్ ద స్టోరీ?
ఎవరైతే రేప్ చేయబడిందో అది విజయ్ సేతుపతి కూతురు అనుకుంటూ వచ్చేమో లాస్ట్లో కొసమరిపిస్తారు. విలన్ కూతురు ఎవడైతే రేప్ చేయించాడో వాడి కూతురే. అవును అవును. ఇది హైలైట్. అంటే మా సినిమా స్కూల్లో మేము కొన్ని ఒక 7 ఫార్ములా చెప్తాం. ఒక ఫార్ములాలో 7 రూల్స్. మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్, జోల్ట్, ఒక కుదుపుద్దాం సినిమా అన్నీ ఉన్నాయి అందులోను. మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్, జోల్ట్, క్రైసిస్ సమస్య, ఓకే, ఇంటర్వెల్ పాయింట్, లాక్ ఏమవుద్దని. ఇప్పుడు ఇంటర్వెల్ మన ఓటీటీలో ఇంటర్వెల్ చూడం కాబట్టి అదేదో యాడ్ వేస్తాడు కదా. అదే మన ఇంటర్వెల్ అనుకుని ఫ్రీ ఇచ్చేసి పుచ్చపోసుకుని కాఫీ తాగి వచ్చేయాలి, అంతేనా? అప్పుడు మన ఇంటర్వెల్లో ఫీల్ అవుతాం అన్నమాట. దాని తర్వాత ఆఫ్టర్ ఇంటర్వెల్ ఇందాక జరిగిన క్రైసిస్ మేనేజ్మెంట్, ఓకే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. ఇవి నా 7 రూల్స్. చాలా విపులంగా అది ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాం. అవన్నీ మెయింటైన్ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట, సూపర్ హిట్ అవుతుంది. ఈ రూల్స్ మెయింటైన్ చేస్తే ఇప్పటి నుంచి కాదు, బెన్ హెయిర్ నుంచి, పాతాళ భైరవ్ నుంచి చూసుకున్నా కూడా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కనిపెట్టి మా ఫిల్మ్ స్కూల్ వాళ్ళకి నేర్పిస్తాం, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కోర్స్ వాళ్ళకి. ఆ విధంగా ఇప్పుడు జనాలకి వాట్ ఈస్ దట్ మహారాజా ఈజ్ టెలింగ్, మహారాజా ఏం చెప్తుందంటే నన్ను ఈ విధంగా చెప్పండి కదా అంటుంది అనమాట. అంతే కదా, ఒక కథకుడు దర్శకుడు కలిసి కూర్చుని అతను రెండు ఒకటే అయితే దాన్ని రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంత అందంగా రాసుకున్నాడంటే ఇంత కథ అది. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా సరిపోరంత కదా. సినిమా తీసేశారు, సినిమాని తీసి రక్తి కట్టించారు. బికాస్ అక్కడ పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు విజయ్ సేతుపతి. అతనికి ఎటువంటి అదృష్టం అంటే ఆ పిజ్జా 1 కాడి నుంచి హిట్. పిజ్జా 1 కంటే ముందు వచ్చిన సినిమా రిలీజ్ అవ్వడానికి పిజ్జా 1 హిట్ అయిన తర్వాత వచ్చింది. నేను మెడ్రాస్ 1 కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గాను. దాని తర్వాత ఇమీడియట్గా ఫోన్ చేశాను, నువ్వు నాకు 5-6 నెలలు ఇవ్వగలవు అంటే, ఈ పిజ్జా హిట్ అయిపోవడంతో నన్ను 10 సినిమాలు బుక్ చేశారు సార్ అన్నాడు. ఓకే, తర్వాత ఈ మధ్యన మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమాకి అడిగాం, అదేదో కొన్ని ప్రాబ్లం వల్ల అది వర్కౌట్ అవ్వలేదు మాకు. ఓకే, కానీ అందరూ వాడేసుకుంటున్నట్టు, ఏమైనా వాడేసుకుంటారు, నీకు మార్కెట్ ఉంది వాడేసుకుంటారు, డబ్బులు అడుగు. వాడేసుకోవడం ఏంటి, నువ్వు ఆకాశంలో ఊడిపడలేదు కదా. ఇలాంటి వాళ్ళు ఇంతమంది చూసాం ఆర్టిస్టులు. ఒకటి మెయింటైన్ చేయడు, ఏముండదు, బొట్ట దరిద్రంగా ఉంటాడు అన్నమాట. అటు కదా మార్కెట్, సామాన్యుని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా వచ్చేసింది అతనికి మార్కెట్. బాగా తింటాడు అనుకుంటా, ఇది ఇక్కడ వేలాడుతూ ఉంటుంది పొట్ట. దానికి మళ్ళీ తోడు బేవర్స్ డ్రెస్ వేసి కూడా వెళ్తా ఉంటాడు ఈ సినిమాలో. పరమ కామన్ మ్యాన్ కింద జనాలు లైక్ చేస్తారు. ఎందుకంటే విజయ్ సేతుపతికి ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చేసింది. ఓకే, మరి షారూఖ్ ఖాన్ లాంటి బుక్ చేసి 20 కోట్లు ఇచ్చేసి 30 కోట్లు ఇచ్చేసి వాళ్ళు బుక్ చేసి అలా వచ్చేసి నన్ను హీరోయే కాదు మంచి క్యారెక్టర్ కూడా వేస్తాను అంటాడు. కానీ ఇందులో హీరో కింద లెక్క. మేము ఒకప్పుడు స్వాతి బుచ్చు అనే సినిమా చేసాం, అదే క్యారెక్టర్ ఇది. అమాయకుడిలా ఉంటాడు చూడడానికి, అమాయకుడు కాదు. మరీ అమాయకులా చూపిస్తే ఫైట్ పట్టకపోతే ఎవరు చూస్తారు అనుకోకుండా ఒక ఫ్లాష్ ఫార్వర్డ్ తీసి దానికి ఒక ఫ్లాష్ ఫార్వర్డ్. సినిమాలో ఆల్ ఫ్లాష్ ఫార్వర్డ్స్, లాస్ట్లో ఫ్లాష్ బ్యాక్. ఇది నేర్చుకోవాలి వీళ్ళు. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఈ స్క్రీన్ ఇంత కథనే ముందు వెనక చెప్పండి ఇలాగనమాట. ఇది ఉంటుంది కదా మరి ఈసీజీ, ఆ ఈసీజీ లెవెల్లో స్క్రీన్ ప్లే అనమాట అది. లేకపోతే ఏం లేదు సినిమాలో, ఒక విజువల్ వండర్ కాదు, తొట్టు లొకేషన్స్ మెడ్రాస్. ఓకే, ఒక్క ఫేస్ కూడా వాల్యుబుల్ ఫేస్ కాదు. ఒక్క విజయ్ సేతుపతి తప్ప దేర్ ఈజ్ నో హీరోయిన్, దేర్ ఈజ్ నో సాంగ్. అయినా కూడా రక్తి కట్టించారంటే విషయం ఉండాలి కంటెంట్లో. దాన్ని స్క్రీన్ ప్లే ముందు వెనక చెప్తేనే ఇప్పుడు కథని క్యూరియాసిటీగా చూడాలి, ఉత్కంఠతో చూడాలంటే డైరెక్ట్గా 2 నిమిషాలే చెప్పాడు కథనే 2.5 గంటలు చెప్పాడు. ఎందుకు, ఒక విజయ్ సేతుపతి మొత్తం భుజాల మీద వేసుకున్నట్టు లెక్క. అది పోనీ అది ఏమి లేదు, అది ఎలా పట్టుకున్నట్టు వదలదు. ఉడుము పట్టులాగా, ఆ సినిమా పేరు ఉడుము పట్టు అని పెడితే బాగుంటుంది తెలుగులో. ఉడుము పట్టుకుంటే వదలదు, అలా పట్టేసుకుంటాడు అనమాట. బిల్డింగ్ పడిపోవాలి, అది ఎగ్జాజరేషన్. ఏ పట్టేసుకుంటే బిల్డింగ్ పడిపోతుంది. బట్ ఆ టైప్ అనమాట. సో క్యారెక్టరైజేషన్ అలా బిల్డప్ చేసుకుంటూ, అంటే డైరెక్టర్ చెప్పిన కథకి డైరెక్టర్ చెప్పిన ట్రీట్మెంట్కి వాళ్ళు బాగా లైక్ చేశారు. ఇలా ఉంటుంది, ఇది సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద సాంగ్లు ఉండి పెద్ద పెద్ద ఫైట్లు ఉండి, ఒకే ఒక ఫైట్ వండర్ఫుల్గా తీశారు ఫైట్, నరికెత్తడానికి. ఓకే, లాస్ట్లో ఇది వెళ్ళిపోతే కింద పడిపోతుంది, మన్నుతో వెళ్ళిపోతున్నట్టు పెట్టాడు. సో ఇవన్నీ అది మట్టుకు చాలా బాగా తీశారు. దాంతో ఇతని ఫ్యాన్స్ అంటారనమాట, చాలు ఈ ఫైట్ అని. అర్థమైంది ఇప్పుడు. సో సాధారణంగా లాస్ట్లో
ఒరే నువ్వు ఏ కూతుర్నైతే ఆడ కూతుర్నైతే రేపు చేయించావో కక్షతోటి అది నీ కూతురే అని చెప్తాను ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం దాన్ని విజువల్గా చూపించాడు. ఈ అమ్మాయి అడుగు వేసిన అడుగుల్లో వాడు రక్తంతో పడిపోయిన అలాగే వెళ్ళటం ఇవన్నీ ఎగ్జాజరేషన్. పాము అంటే నీకు ఏమర్థమైంది? పాము చూపిస్తాడు, నువ్వు సినిమా చూసావు కదా, సరదా చెప్పు. పాము చూపిస్తాడు కదా, అదేంటది పాము ఎందుకు పెట్టాడు? తర్వాత దాగాతున్న సినిమా ఒకటి ఉంది కదా, అబ్బాయి ఎవరో కృష్ణ డైరెక్ట్ చేశాడు, సోగ్గాడేస్ ఉన్నాయనో ఏదో సినిమా, ఇంకోటి ఏదో ఉంటుందండి, రమ్యకృష్ణ వాళ్ళందరూ దాగాతున్న డబుల్ యాక్ట్ చేసేది, గూగుల్లో చూస్తారంటాడు, అదేనా? అందులో కూడా సినిమా బిగినింగ్ పాముతో స్టార్ట్ అయిందా? పాము గుడి వ్యవహారంతో స్టార్ట్ అయిందా? శివలింగం దగ్గర. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అది నాగార్జునకి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటూ బాగా తీసిన సినిమా. ఇందులో పాము ఏంటి మెయిన్ రోల్ అంటారా? పాము ఈజ్ వైఫ్. ఓకే, లక్ష్మిని ఒక సెంటిమెంట్ పెట్టాడు ఆ సినిమాలో కూడా. దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేసేసి చేయకుండా ఎంతవరకు చేసాడు, చేతితో పట్టుకొని వెళ్తాడు కదా. లక్ష్మి అనేది ఆ డస్ట్బిన్ పేరు కదా సార్ ఇది? అది కాపాడింది తన ఓన్ కూతురు అని అనుకుంటున్నాం. ఫస్ట్ లారీ యాక్సిడెంట్ తీసాడు కాబట్టి అక్కడ కాపాడబడింది వీడి కూతురు. అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళాడు కన్వీనియంట్ గా. వీడితో షాపు, వీటితో పాటు దొంగతనం చేసేవాడు ఇంకోటి ఒక షాపు, వీళ్ళిద్దరు కలిసి దొంగతనం చేస్తూ ఉంటారు, పరమ క్రూరులు రేప్ చేస్తూ ఉంటారు, ఒకడు వచ్చి మటన్ తింటూ ఉంటాడు. ఇది అనేది క్యారెక్టరైజేషన్ అది. ఓకే, దాన్ని ముందు అదే అన్నాను ఈసీజీ లాగా చెప్పుకుంటా వెళ్ళి కథ 2.5 గంటలు చెప్పారు. ఇది నేర్చుకోమంటాను కూడా చెప్తున్నాను 10 సార్లు. ఇది నేర్చుకుని చిన్న సబ్జెక్ట్ కూడా ఉత్కంఠతో తీయచ్చు. నేను ఈ స్క్రీన్ ప్లేని నువ్వు ఇంకా పుట్టలేదు కోకిల్లో తీశాను. కోకిల శోభన నరేష్ యాక్ట్ చేసింది. అది కొంచెం మోడర్న్ సినిమా, అది కళ్ళలో ఉన్న కంటి ఆపరేషన్ మీద తీశాను అనమాట. ఓకే, అది కూడా ఇలాగే ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇది నేను ఎక్కడ స్ఫూర్తి తీస్తున్నానంటే రోషమన్ అనే సినిమా, అది వచ్చి ఇప్పుడు 87 అయింది. జపాన్ డైరెక్ట్ చేశాడు. ఓకే, అకిరా కురోసావా అనే ఆయన డైరెక్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలో స్పందించాను. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం నేను చిన్నప్పుడు ఫెస్టివల్లో ఒక రాజు రాణిని పట్టుకెళ్తున్నప్పుడు మర్డర్ చేస్తారు. 3 అడుక్కునే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు టెంపుల్లో. రాజు వీళ్ళని పట్టుకెళ్ళి ఒక్కొక్కడు ఒక్కొక్క వెర్షన్ చెప్తూ ఉంటాడు. సేమ్ దీన్ని నేను కోకిల్లో పెట్టాను, కొంచెం రియలిస్టిక్గా మోడర్న్గా పెట్టాం. సిబిఐ ఏంటి అని చూపించాం అనమాట. నేను ఎందుకు స్ఫూర్తిగా చెప్తానంటే ఇక నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు చేసేవాళ్ళు ఈ స్క్రీన్ ప్లేలు ఫాలో అవ్వండి, చేస్తేనే ఉత్కంఠతగా ఉంటుంది. అది సబ్జెక్ట్ ఏం లేదు, ఒక అమ్మాయిని రేప్ చేస్తారు అనుకోకుండా ఎవడైతే రేప్ చేయించాడో వాడు కూతురే ఈ అమ్మాయి షార్ట్ ఫిల్మ్ తీయించేది. ఒక 15 నిమిషాలు కానీ 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. స్టిల్ ఒక పెద్ద ఫిల్మ్ కింద ఎందుకు అయిపోయింది, ఫస్ట్ విజయ్ సేతుపతిని కూర్చోబెట్టారు మెయిన్ రోల్ క్యారెక్టర్లు. ఓకే, ఏం చేయడం వల్లను ఆ సినిమా అంతవరకు పొలిషన్లో కూర్చుంటాడు అంతే సైలెంట్గా. సో ఇదంతా ఎందుకు లైక్ చేశానంటే బికాజ్ ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు ఒప్పుకోరు అలాగే ఇలాగా ఉంటే అలాగనే. ఇప్పుడు చిరంజీవి గారు అటు ఏజ్కి ఒక రిటైర్ అయిపోయిన క్యారెక్టర్ విజయ్ సేతుపతిలో ఉన్నాడు అనుకోండి, సూపర్ హిట్ అవుతుంది. కానీ వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు వాళ్ళకి కావాల్సిన నరికేయడాలు ఫైట్లకు పెట్టుకోవచ్చు, కానీ అమాయకుల్లో ఉంటాడు. అటువంటి క్యారెక్టర్ జీవితంలో ఎప్పుడు చేశాడు అతను? చేయలేదు. ఇప్పటి వరకు ఇన్ని 200 సినిమాలు 260 సినిమాలు చేశాడు, ఒక సినిమా కూడా చేయలేదు. ఎందుకు ఆడద్దంటే బికాజ్ ఈస్ గాట్ అండ్ స్కై హై ఇమేజ్. స్టార్లు కూడా ఎప్పుడైతే మంచి ఇటువంటి కంటెంట్ చేస్తారో అవి వాడతాయి. నేను 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, అది సితారా మ్యాగజైన్ నుంచి టాయిట్ రివ్యూలో కానీ జ్యోతి చిత్ర గురించి చెప్తున్నాను, మీరు ఇంకా పుట్టలేదు. స్టార్స్ కూడా మంచి సినిమా అంటే డిఫరెంట్ సినిమాలు చేస్తే మరి దట్ ఈస్ వాట్ మమ్మూటి అండ్ మోహన్ లాల్ ఆర్ డూయింగ్. సూర్య కూడా అంతే కదా సార్. సూర్య లేట్ వచ్చేది కానీ దాంట్లో కూడా కొన్ని 100 ఫైట్లు మరి ఇది అది పెడతా ఉంటాడు. అవి కాదు, ఓన్లీ మమ్మూటి అండ్ మోహన్ లాల్ మంచి సినిమాలు చేశారు. మన వాళ్ళు చేస్తారు ఆ సబ్జెక్ట్ చెప్పండి, నాకు ఏముంది అందులో ఏం లేదే అంటారు అన్నమాట. ఏముండాలి నీకు? ఉంటే ఆచార్య దబ్బుద్ది. ఏముండాలన్నాను అన్నీ పెట్టేసి 170 ఏళ్ళు వచ్చేసి నీకు అన్నీ పెట్టేస్తే ఏముంటాయి అందులో? పౌరాణికులు వేరే. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే తీస్తున్నాడు, చిరంజీవిని పెట్టి తీస్తాడు కదా, అలా పౌరాణికాలు ఫ్యాంటసీ ఏదైతే తప్పితే అవి కూడా కుర్రోళ్ళు ఏం చూస్తారు? చిరంజీవి కొడుకు అని చెప్పుకునే రోజులు పోయి ఇప్పుడు చరణ్ ఫాదర్ అని చెప్పుకునే రోజులు వచ్చేసినాయి ఢిల్లీలో. దానికి మీరు ఏం చేస్తారు? మీ కుర్రోళ్ళు కాబట్టి 24-23 ఏళ్ళు అప్పటికి మీరు ఆయన సినిమాలు అయిపోయినాయి. అదేందా ఆయన పొరపాటు కాదు అది.
జనరేషన్ బై జనరేషన్ మారుతున్నప్పుడు కొన్ని రోజులు తెలియదు. నేను కొంతమంది తెలియపోవచ్చు ఎవడీడు అని పెడతా కింద అని అప్పుడప్పుడు తిడతాను నీ అమ్మ మొగుడని అవును చిరాకు వచ్చి మాకు బాధ కలుగుతుంది కదా. అవును వినరా కంటెంట్ వినరా ముందు. నేను ఎలా కూర్చున్నాను, ఈ షూ బ్రాండ్ ఏంటి, ఈ జీన్స్ ఏది, అది అవసరం మీకు అంటా ఉంటాను అనమాట. నేను ఎందుకు చెప్తానంటే లెర్న్, నేర్చుకోవడం అనేది నాలెడ్జ్ అనేది పవర్. ఓకే, నాలెడ్జ్ ఈజ్ పవర్. లెర్నింగ్ అనేది సూపర్ పవర్ అంటాం మేము మా ఫిల్మ్ స్కూల్లో. నేర్చుకోవడం అనేది సూపర్ పవర్ అది. సో ఇమాజినేషన్ ఇస్ గ్రేటర్ దెన్ పవర్ అని కూడా అంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే వాడు ఒక కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్ళాలి ఇక్కడి నుంచి. సో మహారాజా సినిమాలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్రీన్ ప్లేతో ఎలా ఆడుకోవచ్చు అని. ఓకే, ఎడిటర్ మంచి జాబ్ అది. అదే స్క్రీన్ ప్లే కట్ చేస్తాడు అతను. సో అంత బాగా లైక్ చేయించాడు. నేను చాలాసార్లు నవ్వుకున్నాను. అదేంటి కామెడీ సినిమా కాదే అంట అనొచ్చు నువ్వు. హ్యూమర్ అండ్ రియల్ లైఫ్ అంటే నిజ జీవితంలో హాస్యం ఉన్నది. ఆ పోలీసులు గొడవ, ఇతను అడిగేది అంత హాస్యంగా అనిపించింది నాకు. బాగా రాశాడు అని. నేను ఎగతాళిగా చెప్పట్లేదు. ఇట్స్ వెరీ గుడ్. ఫైనల్లీ ఇట్స్ వెరీ గుడ్ మూవీ విత్ ఈజ్ టమ్మీ. అవును, మన పర్సనాలిటీ చెప్పిన అందగాడా ఏం కాదు. అలా అందంగా ఉండకుండా వాడు కూడా హీరో అవ్వచ్చు అనే దానికి అతనికి సూపర్ స్టార్ ఇచ్చారు ఇప్పుడు అతనికి నిదర్శనం అతను. మామూలుగా మనలో బాగా తినేసి పెరిగిపోయి ఉంటాడు, అలా యాక్ట్ చేసేటాడు. గడ్డకి పెరిగిపోయింది పెంచాడు. మనోడు పెంచేసి అలా యాక్ట్ చేస్తే అడుగు తినట్టు ఉన్నాడు, యాక్ట్ చేస్తాడని చెప్పేసి అజిత్ కూడా చేస్తూ ఉంటాడు. తెల్లగడ్డం అవన్నీ చేస్తూ ఉంటాడు. అదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా మన వాళ్ళే విగ్గులు గిగ్గులు రింగులు అయిపోయి తిరుగుతున్నారు. కానీ అక్కడంతా మారిపోయింది. ఓకే, రియాలిటీలో నిజం ఇది వచ్చేసింది అనమాట.